అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా మిత్రులతో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా హాజరైనటువంటి జిల్లా అధ్యక్షులు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేకరి మహేందర్ గారికి, అట్లాగే జిల్లా బాధ్యులు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అట్లాగే కవేలి కోహిర్ మండల బాధ్యులైనటువంటి ఇక్కడ ధనరాజు గారికి, అట్లాగే సదాశివపేట మండల బాధ్యులు ప్రశాంత్ గారికి, దుర్గరాజు గారికి, అట్లాగే పటాన్చేరు మండల బాధ్యులైనటువంటి విష్ణు గారికి, వీరందరికీ కూడా జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, మీడియా మిత్రులారా, ఈరోజు నేను ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న సందర్భంగా గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నాకు మెదక్ పార్లమెంటు టికెట్ కేటాయించి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున ధర్మ సమాజ్ పార్టీ బరిలో నిలుస్తుందని ప్రకటించి నాకు టికెట్ ఇచ్చినందుకు సారు గారికి, అట్లాగే పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రకుల పెత్తందారి వ్యవస్థతో పాటు రాజ్యాంగ వ్యతిరేక పార్టీ, రాజ్యాంగ రక్షణ పార్టీగా ధర్మ సమాజ్ పార్టీ ఉంది. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అగ్రకుల పేదల తరఫున ఉన్నటువంటి ఈ పార్టీకి మన ఈ సీరియల్ నెంబర్ 6పై చెప్పుల గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నా. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ నెల 8వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రానికి, అట్లాగే జహీరాబాద్ జిల్లా కేంద్రానికి, జహీరాబాద్ అండ్ మెదక్ పార్లమెంటు పరిధిలో ప్రచారానికి హాజరు కానున్నారు కనుక ఆ ప్రచార పర్వంలో, ఆ ప్రచార సభకి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున హాజరై దీన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా కోరుతున్నాను. అట్లాగే ఈ యొక్క ఎందుకు వేయాలి వీళ్ళకు ఓటు అని చూస్తే, ఇలా బీఆర్ఎస్ అనేటువంటిది రాజ్యాంగాన్ని నిర్మూలించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదే గతంలో మాట్లాడడం, రాష్ట్రం వల్ల జాగీరైనట్టుగా వ్యవహరించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. అట్లాగే పేద ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్లో అణగారిన వర్గాల మధ్యన చిచ్చు పెట్టారు. అట్లాగే ఆ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఈరోజు ఏం చేశాడో మీ అందరికీ, ఆ భూముల విషయంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయనకు ఎందుకు ఓటేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బీజేపీ రఘునందన్ రావు, ఆయన ఇలా భారత రాజ్యాంగాన్ని పదే మారుస్తామని చెప్పేసి మాట్లాడుతుంది. అట్లాగే 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలలో ఏ ఒక్క కార్యకర్త దొరకలేదా? ఓన్లీ 10% లేని వెలుమధరలకి టికెట్లు ఇవ్వాలన్నా అందులో. కాబట్టి భారత రాజ్యాంగాన్ని నిర్మూలిస్తున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలా రఘునందన్ రావు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి, ఈ 420 హామీలు ఇచ్చి ఈ రేవంత్ సర్కారు ప్రజల్ని మభ్యపెట్టి 5 నెలలు గడుస్తున్నా ఎలాంటి లాభం లేకుండా పోయింది. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇలాంటి ఈ పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో కానీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో కానీ అసలు సామాజిక న్యాయమే లేదు. వీళ్ళు ఈరోజు ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఇది సరైంది కాదు. అట్లాగే ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు ఇలా 4 పార్టీలలో ఇలా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కలేదిరి కండువ తీసుడు. అట్లాగే ఒక బీఎస్పీ అని ఒకటి ఉంటే ఒక బీసీఎస్సీ అది ఓ పార్టీ, ఆ పార్టీ బహుజన వర్గాల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఆ పార్టీ నడి బజార్లో వదిలేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. మరి కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, నేనేమో బీసీని అంటాడు. మరి బీసీ ఎస్సీఎస్ల పార్టీ ఈ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ. మరి ధర్మ సమాజ్ పార్టీకి ఓటు వేస్తారా? అట్లాగే ఈ అగ్రకుల రెడ్డి వెలుమదొరల పార్టీలకు ఓటు వేస్తారా? బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తెలుసుకోవాలి. ఈ మెదక్ పార్లమెంట్కి ఇప్పటిదాకా 18 సార్లు ఎన్నికలు జరిగితే ఈ స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్లలో 40 సార్లు వెలుమదొర గారు, 40 సార్లు రెడ్డి దొర గారు వీళ్ళే లోక్సభకు వెళ్ళడం జరిగింది. దాదాపు మెజారిటీగా ఈ యొక్క మెదక్ ఎంపీగా వాళ్ళే ఉన్నారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే రాజకీయాలకు పనికిరారా? అంటే రాజకీయాలు ఈ రెడ్డి వెలుమల జాగిరా? కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున ఈ యొక్క మెదక్ పార్లమెంటు, అట్లాగే జహీరాబాద్ పార్లమెంటు తరఫున దేవశిఖం అని జహీరాబాద్ పార్లమెంట్కి ఆయన ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అట్లాగే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను అన్నేళ్ళ లక్ష్మణ్ ఉన్నాను. చెప్పుల గుర్తుకు ఈ సీరియల్ నెంబర్ 6పై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.